పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము హబక్కు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. ప్రభువు యెహోవా నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలువల చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ జీవన ప్రయాణంలో మన ముందు అనేకమైన సవాలు ఉంటుంటాయి. కొన్ని బలహీన సమయాలు మనం చూస్తూ ఉంటాము, కొన్ని భారమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా. అయితే మనము ఒక కన్క్లూజన్కి, ఒక తుదికి రావాల్సింది ఏంటంటే, ఆయనే నా బలం. ఆయన బలం కాబట్టి ఆయన నన్ను ఉన్నత స్థలముల మీదకి ఆయన నడిపించును. నా కాళ్ళను లేడి కాలువలే మలిచి ఎగిరి గంతులు వేస్తూ త్వరగా ఆయనకు దీవెన పొందేలాగా నన్ను మలుస్తాడని మనము ఒక నిర్ణయానికి రావాల్సింది. ఎందుకనగా నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, నీ చుట్టూ ఉన్న ప్రజలు నిన్ను కలవరపరుస్తూ ఉంటారు. నీ వల్ల ఇది జరగదు, నీకు అంత శక్తి లేదు, లేదా నీ వల్ల అంత జ్ఞానం లేదు, కానీ నువ్వు సాధించలేవని. కానీ దేవుని యొక్క వాక్యంలో భక్తులు అన్నారు కదా, యెహోవా నా బలము కాబట్టి ఆయన నన్ను నడవచేయను. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నువ్వు ఎంతో నిరుత్సాహంతో ప్రారంభిస్తున్నావా, నా ప్రియ కుమారుడు కుమార్తె గమనించు, యెహోవా మన బలము. ఆయన మనకు సహాయం చేయవాడు. ఆయన మన కాళ్ళను లేడి కాలువలు చేసి ఉన్నత స్థలములకు నడిపించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ దేవాశీర్వాదముతో నింపండి. వారి పట్ల నీ ఉద్దేశాలు స్పష్టంగా నెరవేర్చబడుతున్న దేవానికి ఉన్నారు. వారికి ప్రతి కొదులు తీసివేయబడుతున్న దేవానికి ఉన్నారు. ఆయన వారు ఏదైతే అడుగుతున్నారో వారు వాటిని నెరవేర్చబడుతున్న దేవానికి ఉన్నారు. మరి ముఖ్యంగా ప్రభా, ఈ యొక్క వాగ్దానం ద్వారా వారు బలం పొందుకొని నీవే వారికి బలముగా ఉండి నీ కృపా క్షమలతో నింపమని యేసు నమ్ముతున్నాం తండ్రి, ఆమేన్. ఆయన నమ్మకించండి. ప్రభు మీ పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.